తెలంగాణలో గ్రామ సభలన్నీ రణరంగాలుగా మారిపోయినాయి. ఏడి కాడ లొల్లి పంచాదులే మోపైనాయి. సక్కగా కొస్సెళ్ళింది ఒక్కటి లేదు. ఆఫీసర్లను కాంగ్రెస్ లీడర్లను పట్టుకొని దుమ్ము దులుపుతుండ్రు జనాలు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం పెట్టిన గ్రామ సభలన్నీ వార్ జోన్లుగా మారిపోయినాయి. కాంగ్రెస్ లీడర్లను గల్ల పట్టుకొని చెవులొడి పెడుతుండ్రు పబ్లిక్. ఆఫీసర్లు ముఖ్యమంత్రి మీద ఎత్తి 7 దోషిళ్ల మన్ను పోస్తుండ్రు. ముఖ్యమంత్రికి శాపనార్థాలు పెడుతుండ్రు. ఏడజూడు అందరిది ఒక్కటే లొల్లి. లిస్టులో మా పేర్లు రాలేదు, మేం అర్హులం కాలేదా, ఆల్రెడీ ఉన్నోళ్ళకి ఎట్లిస్తారు, ఇదే పంచాదులు నడుస్తున్నాయి. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్న అర్హులను గుర్తించరా? కొత్త రేషన్ కార్డులల్లా మా పేర్లు ఎందుకుండయి? ఎవరి కోసం పెట్టిండ్రి సభలు? కాంగ్రెస్ వాళ్ళకే ఇచ్చుకునే తట్టుంటే గ్రామ సభలని కలరింగ్ ఎందుకు? కాంగ్రెస్ పార్టీ ఆఫీసులనే పెట్టుకొని పార్టీ సభ్యత్వం ఉన్నోళ్ళకే పథకాలను ఇచ్చుకుంటే అయిపోయేది కదా అని నిలదీస్తుండ్రు. ఆఫీసర్లు నీళ్లు నమ్లుతుండ్రు. కాంగ్రెస్ లీడర్లు జనాలకు దొరికితే శీర్షింతకు గడతారని ఆడికెళ్లి చెక్కేస్తుండ్రు. ఆడ ఈడాని కాదు, ఏడైనా గిదేలోలి నడుస్తుంది. ఇంకో దిక్కు పోలీసోళ్ళు అయితే కాంగ్రెస్ నాయకులకు వార్నింగ్లే ఇస్తుండ్రట. మీరు ఇప్పుడు గనక ఊర్లకు పోతే జనాలు ఏం చేస్తారో తెలియనంత కోపంగా ఉన్నారు. మా పోలీసోళ్ళ ప్రొటెక్షన్ లేకుండా ఊర్లల్లో కూపుకుంటా పోతే మిమ్ముల తుమ్మమొద్దు చెక్కినట్టు చెక్కుతారు, అటెనక మీ ఇష్టమని వార్నింగ్లు ఇస్తుండ్రట. దీంతో ఊర్లలోకి పోయేటందుకే అధికార పార్టీ లీడర్లు గజగజం అంటురట. అట్లుంటది మరి రేవంత్ రెడ్డి పాలన అంటే. అమ్మయ్య, మొత్తం మీద లోకేష్ డిప్యూటీ సీఎం కావాలి, ఆయననే చేయాలి అని టీడీపీ క్యాడర్ కూసిన కూని రాగాలకు లోకేష్ అన్న క్లారిటీ ఇచ్చేసిండు. మరిగా ఏమని చెప్పిండు? కావాలన్నాడా వద్దన్నాడా? పురాగా తెలుసుకుందాం పాని. కత్తికి లేని దురద కందకెందుకు అన్నట్టే అయిపోయిందిగా. మొన్నటిదాకా టీడీపీ క్యాడర్ అంతా కొండంత రాగం తీసి చేసిన కామెంట్లకు అరే ఒగలెనుకోగలు. ఏ కార్యంలో మాట్లాడినా, ఏం స్పీచ్ ఇచ్చినా, ఏ మీడియా మూతి ముంగట మైక్ పెట్టినా మా లోకేష్కు ఏం తక్కువ, ఆయననే డిప్యూటీ సీఎం కావాలి, ఏది ఏమైనా ఇది అమలు చేయాలి, ఇక రేపటికి రేపే లోకేష్ డిప్యూటీ సీఎం కావాలి అన్నట్టు మాట్లాడిండ్రు కదా. వాళ్ళందరి మాటలకు సైలెంట్ కౌంటర్ ఇచ్చిండు లోకేష్ సారు. దావోస్ పర్యటనలా బిజీగా ఉన్న నారా లోకేష్ ను జాతీయ మీడియా ఛానల్ ఇంటర్వ్యూ చేసింది. అయితే అందులో యాంకర్ ఉండి లోకేష్ డిప్యూటీ సీఎం అనే వార్తలు లోకల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి కదా, మళ్ళీ మీరు దానికి ఏమంటారు అంటే, నేను రాజకీయంగా మంచి పొజిషన్లు ఉన్నా, ఎలక్షన్లల్లో పబ్లిక్ నన్ను గట్టి మెజారిటీతోని గెలిపించిర్రు, నాకు చేతి నిండా పనుంది, నాకు అప్పచెప్పిన శాఖల మీదనే పూర్తి స్థాయిలో పనిచేస్తున్నా, మా నాయన సీఎం చంద్రబాబు పెట్టిన టార్గెట్ మీదనే ఫోకస్ పెట్టినా, గత 5 ఏళ్లలో విద్యా వ్యవస్థ దారుణంగా తయారైంది, ముందు అది సెట్ చేయాలి, నాకైతే డిప్యూటీ సీఎం అనే ఆలోచన లేదు అని సూటిగా అందరు నోర్లు మూసేటట్టు చెప్పిండు సమాధానం. అంతేకాదు అటు పార్టీ అధిష్టానం కూడా ఈ వార్త మీద కన్నెర్ర చేసింది. ఇంకో పారి ఈ అంశం మీద ఎవ్వరు నోరెత్తినా మంచిగా ఉండదని వార్నింగ్లు ఇచ్చింది. అటు జనసేన కూడా వాళ్ళ పార్టీ నేతలు కార్యకర్తలు ఎవ్వరు కూడా ఈ ముచ్చట మీద బయట మాట్లాడొద్దు, సోషల్ మీడియాలో అయితే అసలే స్పందించొద్దు, అట్లా కాదని మాటినకుంటా ఎవరైనా పార్టీ లైన్ దాటినా వాళ్లకు కఠిన చర్యలు తప్పయి అనుకుంటా గట్టిగానే వార్నింగ్లు ఇచ్చింది. ఇక ఈ ముచ్చట తెలిసి అయితే ఇప్పట్లో మళ్ళీ పంచాయతీకి పడదపడ్డట్టేనా అని మాట్లాడుకుంటుర్రు అటు పాలిటిక్స్ ను బగ్గా ఫాలో అయ్యే పబ్లిక్.